నమస్తే, నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. టెస్టేషన్, ఇంటెస్టేషన్ ఆస్తులు అంటే ఏమిటి? టెస్టేషన్ ఆస్తులు అనగా ఒక వ్యక్తి స్వయంగా సంపాదించినటువంటి ఆస్తి వీలునామా రాసి మరణించినట్లయితే ఆ ఆస్తులు ఏ విధంగా పంచాలో నిర్ణయించేదాన్ని టెస్టేషన్ ఆస్తులు అంటారు. అంటే టెస్టేషన్ ఆస్తులు అనగా ఒక వ్యక్తి జీవించున్నప్పుడు తన యొక్క ఆస్తులు తదనంతరం ఎవరికి చెందాలో క్లియర్గా వీలునామాలో తెలియజేస్తాడు. వీలునామా తెలియజేసిన ప్రకారం నా యొక్క పిల్లలకు కానీ నా యొక్క సంబంధించిన వారికి కానీ ఈ ఆస్తులు ఇవ్వండి అని తెలియజేసినట్లయితే దాన్ని టెస్టేషన్ ఆస్తులు అంటారు. అంతేకాకుండా ఇంటెస్టేషన్ ఆస్తులు అంటే ఏమిటి? ఇంటెస్టేషన్ ఆస్తులు అంటే ఒక వ్యక్తి స్వయంగా సంపాదించిన ఆస్తి తాను వీలునామా రాయకుండా మరణించినట్లయితే ఆ ఆస్తులను ఎవరికి చెందాలో హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా పంచే విధానాన్ని ఇంటెస్టేట్ ఆస్తులు అంటారు. అంటే ఇంటెస్టేషన్ ఆస్తులు అయినా టెస్టేషన్ ఆస్తులు ఇవి రెండు కూడా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ మాత్రమే. అంటే రెండు కూడా ఒక వ్యక్తి స్వయంగా తన కష్టార్జితం సంపాదించిన ఆస్తులు మాత్రమే అవుతాయి. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి వీలునామా రాసినట్లయితే వారికే ఆస్తులు చెందుతాయి. వీలునామా రాయనట్లయితే వాటిని ఇంటెస్టేషన్ ఆస్తులు అంటారు. వీలునామా రాయనట్లయితే వారి యొక్క ఆస్తుల పంపకము ఈ యొక్క 1956 హిందూ సెక్షన్ యాక్ట్ ప్రకారంగా క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్, క్లాస్ 3 హెయిర్స్, క్లాస్ 4 హెయిర్ అని ఉంటారు. మొదటగా క్లాస్ 1 హెయిర్స్ అని తీసుకున్నట్లయితే అతను వ్యక్తి మరణించాడు, అతను ఎలాంటి వీలునామా రాయలేదు కాబట్టి అతని యొక్క తదనంతరం అతని యొక్క ఆస్తి సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అతని యొక్క భార్యకు మరియు అతని యొక్క తల్లికి మరియు అతని యొక్క కుమారుడికి మరియు కుమార్తెకు నలుగురికి సమాన భాగాలుగా పంచడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వీటిని ఇంటెస్టేట్ ఆస్తులు అంటారు. సో ఒకవేళ ఈ యొక్క క్లాస్ 1 హెయిర్స్ లేనట్లయితే క్లాస్ 2 హెయిర్స్కి వెళ్ళిపోతుంది. క్లాస్ 2 హెయిర్స్ అంటే ఎవరు? క్లాస్ 2 హెయిర్స్ అన్నప్పుడు ఇతను భార్య కానీ కుమార్తె కానీ కుమారుడు కానీ తల్లి కానీ లేనట్లయితే తండ్రికి సంబంధించిన వారికి ఆ ఆస్తులు వెళ్ళిపోతాయి. వాటిని క్లాస్ 2 హెయిర్స్ అని చెప్తాం అనమాట. ఒకవేళ తండ్రి తరపు వారు కూడా లేనట్లయితే తల్లి తరపు వారికి వెళ్ళిపోతాయి. అంటే తల్లి తరపు వారు కూడా లేనట్లయితే సోదరి తరపు వారు వెళ్ళిపోతాయి. ఇక ఇవి ఎప్పుడైనా కానీ అంతవరకు ఉండడం జరగదు. కానీ క్లాస్ 1 హెయిర్స్ వాళ్ళకే మనం గుర్తుంచుకుంటాము. ఈ యొక్క ఇంటెస్టేట్ ఆస్తులు అనేవి ఎప్పుడైనా కానీ వీలునామా రాయనట్లయితే అతని యొక్క తల్లికి, అతని యొక్క భార్యకు మరియు కుమారుడికి, కుమార్తెకు సమానాలుగా పంచబడతాయి. మీకు ఇంకా లీగల్ పరంగా ఉన్న డౌట్ ఉన్నట్లయితే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ 9848120631 నెంబర్కు మీరు కోర్టు టైంలో కాకుండా సాయంత్రం సమయంలో సంప్రదించవచ్చు. మీ యొక్క వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.